హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆనియన్ టొమాటో కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటా. మరి ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే పచ్చిశనగపప్పు, 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత 4 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ మగ్గేటప్పుడు మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే త్వరగా ఇవి ఆనియన్స్ అనేవి వేగుతాయి. అలాగే కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక 2 నిమిషాల పాటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ ఉల్లిపాయలని వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఈ విధంగా వేగిన తర్వాత ఒక 3 టమాటోల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ టైం వంట చేసేవారు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ఫాలో అవుతూ ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ అన్న ఫ్రై అవ్వడానికి కొంచెం సమయం పడుతుంది కదా, సో ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఈ కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే కారం స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా కొంతసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని కొంతసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను చింతపులుపు అనేది యాడ్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే ఈ చింతపులుపు అనేది స్కిప్ చేసేయచ్చు. సో చూసారు కదా ఆనియన్ టమాటో కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో. సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.